ఏప్రిల్ 4 నుంచి లాక్‌డౌన్. సంచలన నిర్ణయం దిశగా ప్రభుత్వం. అసలు ఎందుకు లాక్‌డౌన్ తీసుకోబోతుంది? ఎక్కడ తీసుకోబోతున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పశ్చిమాసియాలో ఉధృతులు ఏమాత్రం తగ్గడం లేదు. 33 రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు దాడులకు పాల్పడుతోంది అమెరికా. పశ్చిమాసియాలో సైన్యాన్ని మోహరించింది. ఇక ఇరాన్ సైతం ప్రతీకార దాడులను వేగవంతం చేసింది. అమెరికా భూతల దాడులు చేస్తే టెక్ సంస్థలపై దాడులు చేస్తామని ఇరాన్ సంచలన వార్నింగ్ ఇచ్చింది. ఇక యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు పెనంలోంచి పొయ్యిలో పడినట్లుగా ఉందన్నమాట. తాజాగా పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. వినియోగదారుల సూచి గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 7% ఉండగా మార్చి పూర్తయినాటికి 7.3% పెరిగింది. ఇక ఈ ఏడాది జనవరిలో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం రేటు కేవలం 5.8%గా ఉంది. యుద్ధం ప్రారంభం నుంచి క్రమంగా ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తుంది. సో ఈ క్రమంలో నిత్యావసర ధరలు పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు పాకిస్తాన్లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 321గా ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర 335గా ఉంది. సో ఇక తాజాగా కిరోసిన్ ధరను దేశ ప్రభుత్వం పెంచింది. దాంతో లీటర్ కిరోసిన్ ధర పాకిస్తాన్లో ప్రస్తుతం 433 రూపాయలకు చేరింది. ఈ నేపథ్యంలో ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం వీకెండ్ లాక్డౌన్ను ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయి. వీకెండ్ లాక్డౌన్ నిర్ణయానికి నో చెప్పడంతో రాష్ట్రాల నుండి మద్దతు లేక కేంద్రం ఈ ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు సమాచారం. అంటే పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం, అదేవిధంగా ఇంధన సంక్షోభం కారణంగా ఏప్రిల్ 4 లేదా 5 నుంచి స్మార్ట్ లాక్డౌన్ ప్రారంభం అవుతుందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయన్నమాట. ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పాకిస్తాన్ మన ఇండియాతో ఎప్పుడు కూడా కాలు దూవుతూ ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.